రాష్ట్రాల్లో సంచలనం రేపిన షాబాద్ 6 హత్యల కేసులో నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంచర్లలో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడిని రాజ్ కుమార్ గా నిర్ధారించారు. అయితే మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. మరింత సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, అసలు ఇప్పటి వరకు కొత్తూరు పంజర్లలో ఇప్పటి వరకు పోలీసులు వెళ్లలేదా? ఎంక్వైరీ జరగలేదా? ఎందుకు పంజర్లలో ఉన్నట్టుగా రాజ్ కుమార్ని ఎందుకు గుర్తించలేదు పోలీసులు? దీనిపైన ఏమంటున్నారు? అసలు ఇప్పుడు ప్రస్తుతం పంజర్లలో పరిస్థితి ఎలా ఉంది? నాగేంద్ర, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఎక్కడైతే రాజ్ కుమార్ సూసైడ్ కి పాల్పడ్డాడో ఆ వెంచర్ కి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల క్రితం 6గురిని అత్యంత క్రూరంగా హత్య చేసినటువంటి రాజ్ కుమార్ కు సంబంధించినటువంటి డెడ్ బాడీని చూడాలనేటటువంటి ఆతృతతో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఆ వెంచర్ చుట్టుపక్కల ప్రాంతంకి ఎవరిని కూడా రానివ్వడం లేదు. ముఖ్యంగా అక్కడ ఆ వెంచర్లకి ముఖ్యంగా రాజ్ కుమార్ కు సంబంధించినటువంటి సూసైడ్ అనేది ఆ వెంచర్ లో పాయిజన్ తీసుకొని చనిపోయాడు అనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకి ఈ సమాచారం అందించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా రాజ్ కుమార్ కోసం పూర్తి స్థాయిలో గాలింపులు చేపట్టినప్పటికీ ఎందుకు రాజ్ కుమార్ ని ప్రాణాలతో పట్టుకోలేకపోయారు అనేది మాత్రం ఇక్కడ ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఎందుకంటే రాజ్ కుమార్ ఆ పంజార్లలో ఉన్నటువంటి తన మేనమామ నివాసంలో ఉన్నాడా? ఎందుకంటే ఆ పంజార్ల ఊరు అనేది తన మేనమామకు సంబంధించినటువంటి గ్రామంలో తలదాచుకున్నాడా? తలదాచుకుంటే పోలీసులకు ఎందుకు కనబడలేదు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతని ఆచూకీ పోలీసులకి చెప్పలేదు అనేటటువంటి ప్రశ్న ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. ముఖ్యంగా స్థానికులు రాజ్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు అనేటటువంటి సమాచారం ఇచ్చే వరకు పోలీసులు ఏం చేస్తున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ముఖ్యంగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత హుటాహుటిన పోలీసులు ఆ వెంచర్కి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నది రాజ్ కుమార్కి సంబంధించినటువంటి మృతదేహమా కాదా వేరొక వ్యక్తిదా అనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత ముఖ్యంగా రాజ్ కుమార్ ముఖ్యంగా విషం పాయిజన్ తీసుకొని చనిపోయాడు అనేటటువంటి అంశాన్ని పోలీసులు ధృవీకరించడం జరిగింది. పక్కనే ఆ పాయిజన్కి సంబంధించినటువంటి బాటిల్ను కూడా గుర్తించిన తర్వాత దాంతోపాటు రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఫోటోని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని పూర్తి స్థాయిలో పోలికలు ఒకే విధంగా ఉన్న తర్వాత మాత్రమే రాజ్ కుమార్ అనేటటువంటి అంశం రాజ్ కుమార్ అనేటటువంటి ఆలోచనకి పోలీసులు రావడం జరిగింది. దాంతో రాజ్ కుమార్ చనిపోయేటటువంటి అంశాన్ని కూడా పోలీసులు ధృవీకరించారు. దీంతో ప్రస్తుతం ఇప్పుడు రాజ్ కుమార్కి సంబంధించినటువంటి డెడ్ బాడీని ఎక్కడికి తరలిస్తారు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే రాజ్ కుమార్ పాయిజన్ తీసుకొని చనిపోయాడు కాబట్టి రాజ్ కుమార్కి మరొకవైపు పోస్ట్ మార్టం కూడా చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి స్థానిక చేవెలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తారా లేక ఉస్మానియా హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం చేస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొక వైపు ఇది నిజంగానే అతను పాయిజన్ తీసుకొని చనిపోయాడా లేక ఎవరైనా తనకి పాయిజన్ ఇచ్చి చంపేసి అక్కడ పాడేస్తారా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఎట్టకేలకు దాదాపు 3 రోజుల తర్వాత నరహంతకుడు బలవడం ముఖ్యంగా తన ప్రాణాలు తానే తీసుకొని చనిపోవడం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరొక సంచలనమైనటువంటి వార్తగా మిగులుతుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. షాబాద్ ను కుదిపేసిన 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మృతితో ఈ సంచలన ఘటన మరో కీలక మలుపు తిరిగింది. కొత్తూరు మండలం పంజర్లలో అతని మృతదేహం లభ్యమవగా పక్కనే విషం బాటిల్ కనిపించడం ఆత్మహత్య కోణాన్ని బలపరుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.